హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో అదిరిపోయే అప్డేట్స్ మామూలు కూడా కాదు, షాకింగ్. నిన్నటి వరకు 6 కామనర్స్ అనుకున్నాము, బట్ అది ఆల్ ఆఫ్ ద సడన్ 5 కామనర్స్ గా మారిపోయింది. 3 అబ్బాయిలు 2 అమ్మాయిల హౌస్ లోకి అడుగు పెట్టారు. సో ఎవరికి షాక్ జరిగింది, అసలు ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. సో లేటెస్ట్ అప్డేట్స్, బిగ్ బాస్ హౌస్ థీమ్, ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. సో వన్ బై వన్ మాట్లాడుకుందాం. సో మామూలు అప్డేట్స్ కాదు, చాలా గెట్ అప్డేట్స్. లైక్ చేసి చూడండి వీడియోని, సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేశాను, బట్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వని వాళ్ళకి, చూడని వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ఓకే, 9 మంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, సో 9 మంది సెలబ్రిటీస్ ఎంటర్ అయిపోయారు. సో కొంతమంది ఏవీస్, కొంతమంది సాంగ్స్ తో ఎంటర్ అయ్యారు. సో రితు చౌదరి, షష్ఠీ వర్మ అండ్ ఆశా షైని, సో వీళ్ళు సాంగ్స్ తో ఎంటర్ అయ్యారు. మన సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుయల్ వాళ్ళు ఏవి తోటి లోపలికి వెళ్ళారు. సో ఇలా 9 మంది లోపలికి వెళ్ళిన తర్వాత కామనర్స్ ని వన్ బై వన్ లోపలికి పంపిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే షూటింగ్ అయిపోయింది, సో మనకి రేపు ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. సో కాబట్టి ఎవరైతే మిగిలిన కామనర్స్ లోపలికి వెళ్ళలేదో ఆ కామనర్స్ ని కూడా హోటల్ అకామిడేట్ చేసి వాళ్ళని అలాగే ఉంచుతారు. ఫైనల్ డే రోజు మనకి ముందు రోజు షూటింగ్ అయిపోతే వాళ్ళని అప్పుడే ఉంచి ఆదివారం టెలికాస్ట్ అయిన తర్వాత బయటకి ఎలా అయితే పంపిస్తారో స్టూడియోస్ లో నుంచి, అలాగే వీళ్ళను కూడా లోపలే ఉంచుతారు. హోటల్లోనే అకామిడేషన్ పెట్టి వీళ్ళని అయిపోయిన తర్వాత వీళ్ళని బయటికి పంపిస్తారు అనమాట. రేపు ఈవినింగ్ వీళ్ళు బయటికి వెళ్తారు. మిగిలిన కామనర్స్ ఎవరైతే లోపలికి వెళ్ళలేదో వాళ్ళని బయటికి పంపిస్తారు. సో ఎవరెవరు కామనర్స్ లోపలికి వెళ్ళారు ఏంటి అనేది మాట్లాడుకునే ముందు, సో హౌస్ థీమ్ ఆల్రెడీ నేను చెప్పాను, బటర్ఫ్లై థీమ్ ఉంటుంది. హౌస్ మొత్తం బటర్ఫ్లై థీమ్ ఉంటుంది. అండ్ 3 బెడ్రూమ్లు. సో ఒకటి వచ్చేసరికి లగ్జరీస్ బెడ్రూమ్, 2 వచ్చేసరికి కామనర్స్ కోసం ఆ కంటైనర్ షేప్ లో ఉన్న బెడ్రూమ్, అండ్ 3వది వచ్చేసరికి స్పెషల్ ప్రైవేట్ రూమ్, అది క్యాప్టెన్ కోసము. లగ్జరీ రూమ్ వచ్చేసరికి కామనర్స్ కోసము. అండ్ నెక్స్ట్ కంటైనర్ రూమ్ వచ్చేసరికి సెలబ్రిటీస్ కోసము. స్పెషల్ రూమ్ క్యాప్టెన్ కోసం అనమాట. అండ్ కామనర్స్ కి అంత ఈజీగా లోపలికి పోయి ఉండగానే వాళ్ళకి అంత ఈజీగా ఉండదు కదా. మొన్నటి వరకు బయట అయితే ఎడిటెడ్ చాలా ఉంటాయి, చాలా కట్ చేస్తారు, చాలా ఆపుతారు. వాళ్ళకి ఏదైతే కావాలో దాన్ని చూపెట్టి మనల్ని చేత ఓట్లు వేయించుకొని లోపలికి పంపిస్తారు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం వేరే ఉంటుంది కదా గేమ్. సో లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అసలు గేమ్. ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కూడా. లోపలికి వెళ్ళిన కామనర్స్ అందరూ లగ్జరీస్ గా ఉండడానికి వీలు లేదు. ఆ కామనర్స్ కూడా టాస్క్లు పెడతారు. ఎవరైతే టాస్క్లు ఓడిపోతారో ఆ వాళ్ళు కంటైనర్ రూమ్ కి షిఫ్ట్ అవ్వాలి. కంటైనర్ రూమ్ కి షిఫ్ట్ అయిన వాళ్ళకి కూడా అంత మంచి బెడ్ ఉండదు, లగ్జరియస్ బెడ్ ఉండదు. వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ లేని బెడ్ వాళ్ళకి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ రోజు నుంచే యుద్ధం స్టార్ట్ చేయక తప్పదనమాట కామనర్స్. అండ్ హౌస్ లోకి లోపలికి వెళ్ళిన కామనర్స్ ఎవరు అంటే, సో ఫస్ట్ లోపలికి వెళ్ళింది మర్యాద మనీష్ లోపలికి వెళ్ళాడు. ఫస్ట్ లోపలికి వెళ్ళింది మాస్క్ మ్యాన్. ఇద్దరు మధ్య కన్ఫ్యూజన్. మాస్క్ మ్యాన్ లోపలికి వెళ్ళాడు. అండ్ నెక్స్ట్ శ్రీజ లోపలికి వెళ్ళింది. అండ్ నెక్స్ట్ మర్యాద మనీష్ లోపలికి వెళ్ళాడు. అండ్ 4th ప్లేస్ లో సోల్జర్ లోపలికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్. సోల్జర్ లోపలికి వెళ్ళేటప్పుడు సోల్జర్ కి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చాడంట నాకు సార్. అంటే మనోడు ఆర్మీ అని మళ్ళీ ఇక్కడికి రావడం అని చెప్పి, మళ్ళీ ఇక్కడ వర్కౌట్ కాదు, మళ్ళీ అంటే ఆర్మీని వదులుకొని ఇక్కడ రావడం, ఆర్మీ కోసం చేయటము, మనోడు ఇక్కడికి రావడము, ఆ ప్యాషన్ మనోడిలో ఉండటము. సో ఇవన్నీ చూసి నాకు సార్ మనోడికి మంచి ఎలివేషన్ ఇచ్చారంట. సో 4th ప్లేస్ లో మనోడు లోపలికి వెళ్ళాడు. 5th ప్లేస్ లో ప్రియా శెట్టి లోపలికి వెళ్ళింది, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. అండ్ 6th ప్లేస్ మనం అనుకుంటుంది ఫస్ట్ నుంచి 5 ప్లేసెస్ మాత్రమే లోపలికి వెళ్తారు. 3 జడ్జెస్ ద్వారా, 2 ఓటింగ్ ద్వారా వెళ్తున్నారు అనుకున్నాం. బట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత, అండ్ ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ లో అబ్బాయిలు ఎవరు రావట్లేదు కాబట్టి 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు వెళ్తారని అనుకున్నాము. బట్ 5గురినే పంపించారు. డెమోన్ పవన్ ని పంపించలేదు. డెమోన్ పవన్ అవ్వచ్చు, నాగా అవ్వచ్చు, లేకుంటే షకీబ్ అవ్వచ్చు, 3 హౌస్ లోకి వెళ్ళలేదని యాజ్ ఆఫ్ నౌ టాక్ వస్తుంది. మా ఆజా మధ్యలో ట్విస్ట్ ఇచ్చారు పొద్దున్నే. 3 ఎవరైతే కామనర్స్ 3 లోపలికి వెళ్తున్నప్పుడు చెప్పాడు నాకు, కంగారు పడబాకు, సంబరపడబాకు, మంచి ట్విస్ట్ ఒకటి ఉంది అని చెప్పాడు. అది కూడా నేను పెట్టాను, నెక్స్ట్ ట్విస్ట్ ఉందని. ఆ ట్విస్ట్ ఏదో ఉందనుకున్నాను కానీ, అంటే ట్విస్ట్ అంటే డెమోన్ పవన్ బదులు నాగానో లేదా నాగా బదులు షకీబో వెళ్తారనుకున్నాను కానీ అది ట్విస్ట్ కాదు, షాక్. అది సీరియస్లీ 5గురు లోపలికి వెళ్ళారు. మేబీ షూట్ అయిపోయిందని చెప్పి టాక్ నడుస్తుంది. మేబీ అది బ్లఫ్ అయి ఉండొచ్చు. సో చెక్ చేస్తాను. ఒకవేళ చెక్ చేసి లేదు డెమోన్ పవన్ లోపలికి వెళ్ళాడంటే అది ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తాం. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఒకసారి ఫాలో అవ్వండి. అది కూడా కాదు, నిజంగానే షూట్ అయిపోయింది అంతవరకు మాత్రం కన్ఫర్మ్ అయితే మేబీ డెమోన్ పవన్ ని వితౌట్ ఏదైతే ఉంటుందో, సో నార్మల్ గా ఒక 1-2 days లో లోపలికి పంపించవచ్చు ఖచ్చితంగా అవసరమైతే వాళ్ళకి. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ యాజ్ ఆఫ్ నౌ సెలబ్రిటీస్ 9 మంది, వీళ్ళు ఒక 5గురు, మొత్తం 14 మంది లోపలికి వెళ్ళారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పే కదా. సో ఈ వీక్ వచ్చేసరికి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కామనర్స్ థీమ్ ఉంటుంది. అండ్ ఆ కామనర్స్ బెడ్రూమ్ లో కూడా అంత దాంట్లోనే బాత్రూమ్ అది ఉంటుంది. సో అది చాలా కష్టము.
ఫస్ట్ డే నుంచే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ కంటైనర్ రూమ్లోనే బాత్రూమ్ 9 మంది యూజ్ చేసుకోవాలి అంటే, సో వాళ్ళ ఓనర్స్కి ఒక మంచి లగ్జరియస్ స్పేస్ ఇచ్చేసినప్పుడు సో అది డెఫినెట్గా అది లీడ్ అవుతుంది దేనికొక దానికి. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఇది ఇప్పటివరకు ఇదే అనమాట అప్డేట్. సో డెమాన్ పవన్ ఫ్యాన్స్ కానీ, షకీబ్ ఫ్యాన్స్ కానీ, లేదా నాగా ఫ్యాన్స్ కానీ నిజంగా వాళ్ళకి షాక్ అనమాట. మామూలు షాక్ అది కాదు, చాలా గట్టిగా షాక్ అది అసలు. అదే సంగతి ఓవరాల్గా ఇలా జరిగిందనమాట. బిగ్ బాస్ హౌస్ గ్రాండ్ లాంచ్ లో ఫస్ట్ డేనే షాక్ ఇచ్చారు. నేను మొన్న కూడా పెట్టాను ఏదో జరగబోతుంది. నేనేమనుకున్నాను అంటే మనం ఆరుగురు అంటున్నాం కాబట్టి 7గురిని పంపించి షాక్ ఇస్తారు అనుకున్నాను, కానీ ఆరుగురు అని చెప్తే వాళ్ళు 5గురినే పంపించి ఇంత పెద్ద షాక్ ఇస్తారు అనుకోలేదు. నీకు ఒక మెంబర్ని పెంచడం ద్వారా ఆ కామనర్కి కూడా మంచి హెల్ప్ అవుతుంది, మంచి చేస్తారు. బిగ్ బాస్ అలా ట్విస్ట్ ఇస్తారే అనుకున్నాను, కానీ పాజిటివ్ యాంగిల్ ట్విస్ట్ ఇస్తారు అనుకున్నాను, కానీ బట్ ఏకంగా నెగిటివ్ యాంగిల్లో షాక్ ఇస్తారని అయితే నేను అనుకోలేదు. బట్ ఊహలకి మించే జరుగుతుందని అనిపిస్తుంది. డే 1 నుంచే మనం అనుకున్నది బయట జరుగుతున్న ఏదైతే ప్రచారం ఉంటుందో దాన్ని ఎలా అయినా కానీ తిప్పి కొట్టాలన్న దాంట్లో బిగ్ బాస్ టీం తీసుకున్న పెద్ద డెసిషన్ అనమాట. ఎందుకంటే మనకి చెప్పిన అప్డేట్ చాలా పెద్దవాళ్ళు చెప్పిన అప్డేట్ అది. సో డెఫినెట్గా 6 వెళ్తారు. అబ్బాయిలో మంచి క్యాండిడేట్స్ మాకు దొరకలేదు కాబట్టి సో డెమాన్ పవన్ కూడా తీసుకున్నాం, దానికి ఓటింగ్ పడుతుందని చెప్పారు. కానీ బట్ అన్ఫార్చునేట్లీ డెమాన్ పవన్ని ఆపేయటం అనేది సో ఐ వుడ్ నో ఏం జరిగింది అనేది. ఇంకా మేబీ ఏమైనా అప్డేట్ వస్తే ఎందుకు తీసుకోలేదు అని నేను అప్డేట్ వస్తే చెప్తాను. ఎందుకంటే ఇది బిందు చెప్పిందంట. సో 5గురు కామనర్స్ మాత్రమే లోపలికి వెళ్ళారు అని చెప్పి బిందు చెప్పింది. సో కాబట్టి ఇదనమాట. ఓకే, జై హింద్.